అసలు కడపకి కడప అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? ఎందుకంటే అది కడప కాబట్టి అని కాకుండా రీజన్ ఏంటో చెబుతా, వీడియో మొత్తం చూడు. ఒక ఊరిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ చాలా ఫేమస్. తిరుపతికి వెళ్ళాలంటే ఆ ఊరిని దాటి వెళ్ళాలి. తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఆగి అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకొని అప్పుడు తిరుపతికి వెళ్ళేవాళ్ళు. అది ఆచారం అయిపోయింది. అప్పటి నుంచి తిరుపతికి వెళ్ళే వాళ్ళందరూ అక్కడ ఆగి, స్వామి నువ్వు కొలుగున్న చోటుకి వస్తున్నాము, మా ప్రయాణం జాగ్రత్తగా జరిగేలా చూడు అని దండం పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. మనం ఒక ఇంటికి వెళ్ళాలంటే గడప దాటే కదా వెళ్ళాల్సింది. అలా తిరుపతికి వెళ్ళాలంటే ఈ ఊరు దాటి వెళ్ళాలి అని ఈ ఊరికి గడప అని పేరు పెట్టారు. ఆ గడప అనే పదాన్ని ఈ బ్రిటిష్ గాళ్ళకి నోరు తిరక్క కడప అని పిలిచేవాళ్ళు. మనల్ని చాలా ఇయర్స్ రూల్ చేయటం వల్ల గడప కాస్త పేపర్ మీద కడప అని రాయటం మొదలుపెట్టారు. ఫైనల్గా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన 15 ఇయర్స్ తర్వాత కడప అనే వర్డ్‌ని ఈజీగా కడప అని మార్చారు. అప్పటికి కడపని కడప అని పిలవటం అలవాటు చేసుకున్నా కూడా అఫీషియల్‌గా కడప అని రాయటం ఆగస్ట్ 19, 2005లో స్టార్ట్ చేసింది మన గవర్నమెంట్. కడప అనే కాదు, బ్రిటిష్ వాళ్ళు నోరు తిరక్క చాలా ఊర్ల పేర్లు మార్చారు. మన పూర్వీకులు చాలా ఆలోచించి పెట్టిన బ్యూటిఫుల్ నేమ్స్ ఎన్నో పోయాయి.